8 ఎంపీ స్థానాలకు సంబంధించి జనసేన ఒక స్థానాన్ని త్యాగం చేసింది. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి స్థానాల నుంచి ఆ పార్టీ పోటీ చేస్తుందన్న ప్రచారం జరిగినప్పటికీ కూడా ఒక స్థానం వదులుకోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారంటున్నారు. ఫైనల్గా అటు 30 అసెంబ్లీ అంటే 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. కానీ ఎంపీల విషయంలో భారతీయ జనతా పార్టీ మాట నెగ్గింది. 8 ఎంపీ స్థానాలు కావాలని ఫైనల్గా 6 వరకు తగ్గవన్నట్టుగా 6 ఎంపీ స్థానాలకు దాదాపు ఓకే అయిపోయింది. అధికారికంగా ఈరోజు సాయంత్రంలోపు ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్పెసిఫిక్గా అరకు ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, రాజమండ్రి అలాగే నర్సాపురం, తిరుపతి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, హిందూపూర్, రాజంపేట ఈ నియోజకవర్గాలు దాదాపు భారతీయ జనతా పార్టీకి కేటాయించడం ఖాయమైపోయిందంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ అటు భీమవరం నుంచి పోటీ చేస్తారు, కాదు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న చర్చ ఇప్పటివరకు లైవ్లో ఉంది. కానీ లేటెస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి బాలశౌర్ ఇప్పటికే క్యాండిడేచర్ దాదాపు ఫిక్స్ అయింది. ఇక కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయన్నది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. చూద్దాం ఏం జరగబోతుందో. ఫైనల్గా ఈ పొత్తులో భాగంగా ఈ సీట్లు భారతీయ జనతా పార్టీకి వదలడం, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి కట్టడం, అలాగే ఒక సీట్ను పవన్ కళ్యాణ్ వదులుకోవటం, మరి ఈ త్యాగాలు ఈ పొత్తుల అంశం నిజంగా జనసేన టీడీపీ కూటమికి లాభిస్తుందా? అటు జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడానికి వీళ్ళకి ఇది ఉపయోగం అవుతుందా లేదా? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడే ముందు ఇక ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడానికి దాదాపు రంగం సిద్ధమైపోయింది. ఈరోజు అమిత్ షాతో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయని అటు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఈ నెల 14న ఎన్డీఏ పక్షాలతో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు నేతలు సమావేశం కాబోతున్నారు. దానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాబోతున్నారు అంటున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి వచ్చారు. ఒక రకంగా నిన్న, మొన్న, ఆ ముందు రోజు, ఈ రోజు మొత్తం ఈ 3 రోజుల్లో ఒక రకంగా ఎపిసోడ్ పొత్తులు త్యాగాలన్నట్టుగా నడిచింది ఢిల్లీలో. ఒక రకంగా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి పోటీ చేసే స్థానాలపై ఒక స్పష్టత రాకపోవడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక స్థానాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఒక రకంగా పొత్తులు త్యాగాలు అన్నట్టుగా ఎపిసోడ్ అంతా నడిచింది. మరి దీని ఇంపాక్ట్ ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ఉండబోతుంది? తిరిగి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి రావడం మరి టీడీపీకి ప్లస్సా మైనస్సా? భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ స్థానాలు అడుగుతుందంటున్నారు. కనీసం 5 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి అవి అటు కూటమికి ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా? ఏం జరగబోతుంది? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ ఏం జరుగుతుందో, ఉంటుందో ఉండదో పొత్తు అంటూ అందరూ నిన్నటి వరకు ఒక సస్పెన్స్కు గురయ్యారు. కానీ దానికి దాదాపు తెరపడిపోయింది. ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఒక ఎంపీ స్థానాన్ని కూడా జనసేన వదులుకుంది. నిజంగా భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం, ఎన్డీఏలోకి తిరిగి టీడీపీకి రావటం, ఈ పరిణామాలు ఏపీపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? ఒకటి, అందరూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని మెజారిటీ ఎంత తక్కువ అనుకోవటం లేదు, కానీ వస్తారు. నరేంద్ర మోడీ కంటిన్యూ అవుతారు ప్రధానమంత్రి, కానీ అందరూ అంటున్నారు. ఆపోజిషన్ కూడా చాలా వరకు ఒప్పేసుకున్నారు లోపల. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎందుకు జాయిన్ అవ్వరు? వాళ్ళని జాయిన్ అవ్వకుండా వేరే వెళ్తారు, ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత ఏం సంబంధం ఉంటుంది? దీంట్లో ఈ పొత్తులో ఉన్నది 2 ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఏంటంటే, మనం కాబోయే ప్రభుత్వం, కాబోయే స్ట్రాంగ్ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీతో 3వ టర్మ్ మన స్నేహం ఉండాలి, లేకపోతే ఢిల్లీలో ఎవరు మాట్లాడరు. రెండోది, మనం ఆయనతో స్నేహం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డితో విరోధం ఉంటుంది, వాళ్ళతో కలవడు కదా. మెయిన్ థింగ్ ఏమిటంటే, మన స్నేహం కావాలి, మన విరోధులు కలవనకుండా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు కలవలేదనుకో, పవన్ కళ్యాణ్ కలవలేదనుకో, ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఫ్రీగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పిలుస్తారు కదా. 1 సీట్ రాని, 50 సీట్లు రాని, అది ప్రివెంట్ చేశారు. దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే, స్నేహం కంటే మన విరోధిని స్నేహం లేకుండా చేయాలి. అది చేసినట్టు లెక్క. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పొత్తే ఉన్నాను కాబట్టి. అయినా భారతీయ జనతా పార్టీలో మొన్నటి వరకు ఆలోచన, మనం ఒంటరిగా వెళ్తే పెరుగుతాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటే మన ఓటు శాతం 2-3% ఉంటుంది, మనం పెరగాం. తమిళనాడులో పెరుగుతున్నాం, కేరళలో పెరుగుతున్నాం, తెలంగాణలో పెరుగుతున్నాం, దక్షిణాదిలో ఈ 4 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ 104 ఎంపీ సీట్లు మనకు 4 వచ్చినాయి. పెరగాలి.
ఇక్కడ ఎందుకు పెరగట్లేదు? ఈ పొత్తుల వల్ల పెరగట్లేదు. అందువల్ల బీజేపీకి ఒక రకంగా నష్టం, ఒక రకంగా లాభం. వీళ్ళకి 10 సీట్లలోనే 15 సీట్లలోనే వాళ్ళ లెక్క కలుస్తుంది. అందువల్ల మనం చూసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 10 మంది ఎంపీలు రావచ్చు, 12 15 సంఖ్య మనం చెప్పొద్దు. కానీ వాళ్ళ ఫ్యూచర్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం కష్టం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 2014 నుంచి ఉన్నప్పుడు అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ పెరిగింది. భారతదేశం అన్ని చోట్ల, ఇక్కడ ఒక్క చోటే పెరగలేదు. కాబట్టి ఈ అలయన్సెస్ పెట్టుకోవటం వల్ల బీజేపీ నష్టపోయింది. వాళ్ళ క్యాడర్ ఉండరు, ఎవరో ఉండరు, ఇంకేదో ఎంపీలతో తిరుగుతారు, కొంతమంది గెలిస్తే అంతే. అందువల్ల మనం చూసేది ఏంటంటే ఫైనల్ గా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఈ స్నేహం కావాలి. ఈ స్నేహం లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయితే ఎవరో లెక్క పెట్టరు. ఆయన మాట ఉండదు, విలువ ఉండదు. ఇంక ఢిల్లీలో అది పవన్ కళ్యాణ్ కూడా ఇంకేం విలువ ఉంటుంది? ఢిల్లీ వస్తే ఎవరితో మాట్లాడుకుంటాడు? 2 ఎంపీలా, 1 ఎంపీయా, 10 మంది ఎమ్మెల్యేలా, అది వేరే కదా. అన్నిటికంటే ముఖ్యం జగన్మోహన్ రెడ్డిని దూరం చేసినట్టుగా కూడా అది పెద్ద స్ట్రాటజిక్ గా వాళ్ళు సాధించారు. అంటే పుల్లారావు గారు అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో పెద్దలకి, ఎన్డీఏకి ఒక రకంగా అనధికార స్నేహం ఉందన్నది అందరూ చెప్పుకునే మాట. పొత్తులో లేరు కానీ అన్ని బిల్లులకు అటు సహకారం ఇవ్వటం, అలాగే కేంద్రం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, అలాగే రాష్ట్రం విషయంలో కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరి. అంటే కేవలం ఈ ఎన్డీఏలోకి టీడీపీ వచ్చినంత మాత్రాన, ఈ పొత్తు కుదిరినంత మాత్రాన పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏ కానీ మోడీ కానీ పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి ఉంటుందా? ఆల్రెడీ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎంపీలు ఉన్నారు. రేపొద్దున్న ఖచ్చితంగా టెంటేటివ్గా టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పలేని పరిస్థితి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేదని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి స్తుప్తచేతన పరిస్థితి ఉన్నప్పుడు అటు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కలవడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏకి దూరం చేశారని మనం ఒక అంచనాకు రావడం కరెక్టేనా? చాలా కరెక్ట్, దూరం చేశారు కదా. ప్రస్తుతం మనం 6 నెలల తర్వాత ఏం జరుగుతుంది, నెల తర్వాత ఏం జరుగుతుంది చూడటం అది వేరే. ఈవేళ రాజకీయంలో వాళ్ళు పొత్తు కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దూరం అవ్వారు, అంతే కదా. ఆయన బయట ఉంటారు, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తారు ఆయన మీద, ముగ్గురు కలిసి ఆయన వెళ్తారు, అది ముగ్గురు కలిసి స్టేజ్ మీద ఉంటారు. సరే, అది దూరం చేసుకున్నారు కదా. అంటే కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి స్నేహం విషయంలో దూరం అవుతుందా? చాలా. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయండి దయచేసి. అంటే స్నేహం కూడా దూరం అవుతుందా అంటున్నాను. స్నేహం, రాజకీయ స్నేహం అయినా మనం చెప్పవలసింది ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చాలా సార్లు చెప్పాను మీతో కూడా ఛానల్లో, అన్ని ఛానల్స్ లో, ఆయన స్నేహం బాగా పెంచుకున్నాడు. వాళ్ళకి ఈయన మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే పిచ్చి పిచ్చి కోరికలతో వెళ్ళేవాడు కాదు, ఏదో సపోర్ట్ చేస్తున్నాడు. కొన్ని స్టేట్ విషయాలు చాలా కేర్ఫుల్ గా దూరంగా ఉండి మేనేజ్ చేసుకున్నాడు. ఆ స్నేహం ఉన్నది. ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ పార్ట్నర్ గా, కానీ ఈయన ఒప్పుకోలేదు కదా. తర్వాత వచ్చింది. నేను ప్రాబ్లం ఏమనుకుంటున్నానంటే రాజకీయంలో డిప్లొమసీ లాగా విదేశ దేశాలతో సంబంధాలుగా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. పొత్తు ఉండినా లేకపోయినా సగం పొత్తు చేసుకోవచ్చు, పూర్తి పొత్తు చేసుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా మాట్లాడుకోలేకపోయాడా? కొత్త ఐడియాస్ తో బీజేపీని ఒంటరిగా పోటీ చేయించడం, లేకపోతే ఆయనతో పొత్తు లేని పొత్తు అని చెప్తున్నాను, అలాగైనా మేనేజ్ చేసుకోగలిగేదా? చేసుకోలేకపోయాడు. తప్పకుండా ఓట్లు పడతాయో లేదా ఇది వేరే విషయం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలాంటి మెజారిటీ వస్తాయి. ఓ 300 ఎంపీలు 320 ఎంపీలు వస్తే వాళ్ళు పెద్ద టీడీపీకి, పవన్ కళ్యాణ్ గారికి ఏదో పెద్ద పెట్టుకుని తిరగరు, అలా ఉంచుతారు మీరు పార్ట్నర్స్ అని. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం బీజేపీలో ఇన్ని రోజులు ఆలోచన దేనికంటే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆయన మనతో పొత్తు పెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే మళ్ళీ కొత్త లైఫ్ ఇచ్చాం కదా ఆయనకి, అంతే కదా. ఆయన కొత్త రాజకీయ లైఫ్ వస్తుంది కదా, అది మనకి ఫ్యూచర్ కి ఏంటి ఆలోచన కూడా చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎక్కువ లాబింగ్, పొత్తు కావాలి, పొత్తు లేకపోతే ఏం రావని చెప్పటం. బీజేపీ కూడా మనకు 6, 10, 12 ఏదో సీట్లు వస్తాయి కదా. ప్రీ పోల్ అలయన్స్ 2 విషయాలు. ఎలక్షన్ తర్వాత మేము జాయిన్ అవటం ఒకటి, ఎలక్షన్ ముందర జాయిన్ అవటం అతి ముఖ్యం. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మేమేమైనా ఎంపీలు గెలిచాం, మేము మా అలయన్స్ పార్ట్నర్స్ అని చెప్పడానికి ప్రీ పోల్ అలయన్స్ కావాలి. కాబట్టి దానికి ఒప్పుకున్నాం, తప్పలేదు బీజేపీకి. ఇది ఇష్టం వచ్చిన సంబంధం, ఇష్టం వచ్చిన అలయన్స్ కాదు. ఎందుకంటే ఇంకా పెరగరు కదా, ఇంకా ఫినిష్ అయిపోయారు కదా. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో అన్ని చోట్ల పెరిగింది బీజేపీ, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఇక ఫ్యూచర్ లో అలాంటి నరేంద్ర మోడీ ఉంది, అలా 15 సంవత్సరాలు ఉంటే పెరుగుతుంది. లేకపోతే
పార్టీకి విలువ ఉన్నదా? అది మనం ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో 6 ఎమ్మెల్యేలతో పోటీ చేస్తున్నారంటే ఏంటి? 5 ఎంపీలతో పోటీ చేస్తున్నారు, 6 ఎంపీలతో పోటీ చేస్తున్నారు. 6 ఎమ్మెల్యేలు అంటే ఏమి పెరుగుతా వస్తుంది? ఓకే. అది మనం ఆలోచించుకోవాలి. బీజేపీకి ఇది పెద్ద అంటే పుల్లారావు గేమ్ గారు, ఏం కాదు. కానీ పుల్లారావు గారు గతంలో ప్రత్యేక హోదా అలాగే విభజన అంశాలు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏ తరహాలో మాట్లాడారో కూడా మనం చూసాం. ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాటిని ప్రస్తావిస్తుందో వాటి జాలకు నేను పోవటం లేదు. మళ్ళీ తిరిగి 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్డీఏలో చేరినప్పుడు రేపొద్దున భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ జనసేన కూటమి కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. అంటే ఏం ప్యాకేజీ ఇచ్చారు, ఏం విభజన హామీలు నెరవేర్చారని మళ్ళీ మీరు చేరారన్న ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుంది కదా. ఇది రేపు ఓటింగ్ పరంగా ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? వాళ్ళు అడగడానికి ప్రశ్నలు చక్కగా అడగవచ్చు. బీజేపీ జవాబు చెప్పక్కర్లేదు. 6 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ పొజిషన్ భారతదేశంలో ఏంటి? 2018లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి తిట్టి బయటకు వచ్చాడు, ఇలా చేయలేదు అలా చేయలేదు అన్నప్పుడు నరేంద్ర మోడీ ఓడిపోతాడు. నరేంద్ర మోడీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ డిసెంబర్ లో ఓడిపోయింది బీజేపీ విశేషంగా. ఇంక ఓడిపోతున్నాడు. పెద్ద కూటమి పెట్టారు, దేశం అంతా తిరిగారు, ఓడిపోయారు. ఆ రోజు నరేంద్ర మోడీ స్టేటస్ ఇవాళ నరేంద్ర మోడీ స్టేటస్ కి డబల్ పెరిగింది ఆయన పాపులారిటీ, ఇమేజ్. అది అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఇవాళ ఆయన ఎంతో తిరిగేది ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు ముఖ్యమంత్రిగా, అందరితో కనెక్షన్ పెట్టుకున్నారు, అస్తమానం కనపడతారు. ఆయన పాపులారిటీ పెరిగింది. ఆయన వచ్చి మీరు హోదా ఇవ్వలేదండి, స్టీల్ ప్లాంట్ కు దాని గురించి ఓటేస్తారా? నేను అందరిని అడిగే ప్రశ్న, బీజేపీ రేపు స్టీల్ ప్లాంట్ కి 10,000 కోట్లు, మీకు రైల్వే జోన్ ఇచ్చేసాం, మీకు ప్రత్యేక హోదా ఇచ్చేసాం అంటే ఒక 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి వేస్తారా? ఓట్లు ఇరు కదా. అదొక ప్రశ్న. మీరు అది చేయలేదే, మీరు ఎందుకు చేయలేదు ఆపోజిషన్ అడుగుతారు. అది పెద్ద ప్రజలు 2014 నుంచి 2024కి ఎంతో నీరు వెళ్ళిపోయింది గోదావరిలో, సముద్రానికి, కృష్ణాలో. ఆయన మర్చిపోయారు. ఎవరో ప్రశ్నలు అడగటానికి డిబేట్ చేసి అది ప్రజలు అడుగుతారండి? ఏ ప్రజలు అడుగుతున్నారు? ఎవరు అడుగుతారు? ఆ రోజు విషయాలు మర్చిపోయారు. రోజు న్యూస్ 24 గంటలు. అంటే పుల్లారావు గారు, ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కి సంబంధించి పూర్తి క్లారిటీ లేకపోవడం కానీ, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కానీ, అలాగే పోలవరం సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడం కానీ, ఈ అంశాలన్నీ రేపు పొద్దున రాజకీయ పరంగా జనాల్లో చర్చకు అసలు ఉండవంటారా? చాలా మినిమల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఇమ్మీడియట్ కాదు కదా. ఉదేమంటున్నారు, మీకు అది ఇచ్చాం, దేశాన్ని మొదలు తీసుకెళ్ళాం, బలం చేశాం, మీకు ఇంత చేశాం, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాం, దేశం స్ట్రాంగ్ గా ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో పొజిషన్ ఏంటి, 15 సంవత్సరాల క్రితం ఏంటి? అయితే చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు అందరికీ కనపడుతుంది కదా. అందువల్ల ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అందుకున్న ఓటు వేద్దాం అని అనరు. ఆ ప్రత్యేక హోదా ఇస్తే వేస్తారని కూడా లేదు. మోడీ ఇమేజ్ పెరిగింది. మోడీ మంచిదా చెడ్డదా నేను చెప్పట్లేదు, ఆయన ఇమేజ్ పెరిగింది. దేశవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన జవహర్లాల్ నెహ్రూ అనుకో, ఇందిరాగాంధీ అనుకోండి, అలాంటి ఇమేజ్ వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి అనుకోండి, ఇంకా ఎక్కువ తక్కువ. పుల్లారావు గారు, మీరు అన్నట్టుగా కొన్ని యాంగిల్స్ చూసుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపిస్తున్నమాట వాస్తవమే. కానీ స్థానిక పరిస్థితులు ఇంపాక్ట్ చూపించడం మనం అప్పుడే అంచనాకి ఎలా వస్తాం? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మొన్న గెలిచిన అంశం ఒకటైతే, ఎంపీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచిన 4 స్థానాలు కూడా గెలుస్తుందో గెలదో అన్న ఒక చర్చకు నడుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో బలమైన రీజనల్ పార్టీస్, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, అలాగే ఇటువైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. అక్కడ కూడా మోడీ ఇమేజ్ బలంగా ఎక్కువగా పనిచేస్తుంది. మోడీ ఇమేజ్తోనే టీడీపీ, జనసేనకు సీట్లు వచ్చే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా. ఎందుకంటే ఇది 2 పార్ట్నర్స్ కి ప్రాంతీయ పార్టీలు జనసేన, టీడీపీ, వాళ్ళకి 30%, 40% కలిపి ఓట్లు ఉన్నాయి. అది కలుస్తుంది కదా బీజేపీకి. తెలంగాణలో ఏమున్నది? బీజేపీకి 15% ఓట్లు వచ్చింది. తెలంగాణలో బీజేపీ ఏం చేశారు? ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ తిట్టి కేసీఆర్ ను ఓడించడం బీజేపీ చేసింది. కానీ ఎవరిని తీసుకొచ్చారు? అతి పెద్ద విరోధి ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే బలంగా ఉంది కదా. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 14% ఓటు ఉంది. ఆ లీడర్షిప్ ఆ 15 నుంచి 20కి తీసుకెళ్ళటానికి అసెంబ్లీ ఎలక్షన్ లో కుదరలేదు కదా, చాలలేదు కదా, ఎన్నో తప్పులు చేశారు. ఓకే. అంటే పుల్లారావు గారు, ఇదొక మాట చెప్పండి. ఆల్రెడీ 24 అసెంబ్లీ స్థానాలు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అన్న దానిపైన అటు కాపు సామాజిక వర్గం కానీ మరికొందరి నుంచి ఎలాంటి ఆరోపణలు, విమర్శలు వచ్చాయో మనం చూసాం. ఇప్పుడు తీసుకున్న 3 ఎంపీ స్థానాల్లో కూడా ఈ సర్దుబాట్ల భాగంగా ఒక ఎంపీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్
ఈ పొత్తు కుదరడము అలాగే భారతీయ జనతా పార్టీ కనెక్ట్ అయిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒకటి ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఉమ్, ఆయన ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తాడు, ఆయన పాలసీ మార్చుకుంటాడా, తలుపులు తెస్తాడా, కాపుల్ని ఇన్వైట్ చేస్తాడా, ఉమ్, కాపులతో మాట్లాడతాడా, కాపులకు సీట్లు ఇస్తాడా, లేకపోతే మీరు అక్కర్లేదంటాడా, ఆయన మీద ఆధారపడి ఓకే. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఇప్పుడు ఉమ్, కాపు సమాజంలో జగన్మోహన్ రెడ్డి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు, ఎలర్ట్ గా ఉంటాడా, మా జీవన ఈ వారం రోజుల్లో కొంచెం మ్యాజిక్ చేస్తాడా, పొలిటికల్ మ్యాజిక్ ఉమ్, ఏమి ప్రెస్టేజ్ మీద నిలబడకుండా చేస్తాడా, ఆయన మీద ఆధారపడి ఉన్నది. ఓకే. ఆయన ఎలా పనిచేస్తాడు, ఊరుకునే పాత పాలసీ మీద అయితే పవన్ కళ్యాణ్ మీద ఇంపాక్ట్ ఉండదు. ఉమ్, కానీ ఆయన మార్చుకుంటే, తలుపులు తీస్తే, ఫ్లెక్సిబుల్ గా ఉంటే ఆయనకి తప్పకుండా దీని మీద ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది చాలా డిస్కషన్ జరుగుతుంది కోస్టల్ ఆంధ్రాలో, రాయలసీమలో ఏంటి ఉపయోగం, మళ్ళీ పాత వ్యవహారం వచ్చేస్తుందా, మనకేంటి అంత పాతే కదా, మళ్ళీ మార్పు లేదు కదా. అన్ని మీరు ఏం చెప్పినా 2024 మే ఎలక్షన్ అయ్యాక కొత్త అనేది ఏమైనా కనపడుతుందా, ఉమ్, లేదు కదా. ఉమ్, అన్ని వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, ఓకే. తలుపులు తీస్తారా, మైండ్ ఓపెన్ చేసుకుంటారా, ఉమ్, దాని మీద ఆధారపడి ఉంటారు. ఓకే. అంటే పుల్లారావు గారు మమ్మల్ని ఎదుర్కొనే బలం లేకనే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, అయిష్టంగా భారతీయ జనతా పార్టీ అయిష్టంగా ఉన్న పవన్ కళ్యాణ్ చేత ఒప్పించి అటు పొత్తు పెట్టించుకునేలా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ పొత్తులపైన మాట్లాడుతోంది. దానిపై మీ కామెంట్ ఏంటి? కరెక్ట్, 100% కరెక్ట్. బలం ఉంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోరు కదా. ఉమ్, ఆయన నా సీట్లన్నీ పోటీ చేస్తాను 175 అంటారు కదా. బలం లేక 2019లో ఆయన నేనే గెలిచేస్తాను, గోడ కట్టాను, డ్యామ్ కట్టాను, అమరావతి కట్టాను, ప్రజలు వేస్తారు ఓటు అంటే ప్రజలు దాని మీద ఓటు వేయరు. ప్రజల పరిపాలన నీ తత్వం గురించి చేస్తారు. ఆఖరణ 20% సెక్షన్ ఆ దాని చూసు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, బీజేపీ తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన బలం చాలక, ఓకే. బలం ఉంటే ఎందుకు చేస్తాడు. ఉమ్, అందువల్ల అది కరెక్టే ఆరోపణ. కానీ పొత్తులు పెట్టుకోవటంలో తప్పు లేదు. ఉమ్, పొత్తులు వ్యక్తులతో పెట్టుకోవచ్చు, పార్టీ నుంచి మార్చి పెట్టుకోవచ్చు, మా డెమోక్రసీలో పార్టీతో పెట్టుకోవచ్చు కూడా, తప్పేం లేదు. అందువల్ల ఇది తప్పు కాదు. ఎలా పనిచేస్తుంది ఈ పొత్తు, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉన్నది. ఉమ్, ఈ 5-6 రోజులు ఆయనకి టైం ఉన్నది. ఎలా మార్చుకుంటాడు మైండ్, ఎలా పనిచేస్తాడు, దాని మీద ఆధారపడి. రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మనం చూస్తున్నాం ఓవరాల్గా పొత్తు అయితే క్లియర్ అయింది. ఎన్డీఏలోకి టీడీపీ రావడం కూడా సిద్ధం అయిన వాతావరణం ఉంది. మార్చి 14న జరుగుతున్న ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశానికి అటు చంద్రబాబు నాయుడు పవన్ హాజరవ్వడం కూడా ఖాయం అంటున్నారు. అలాగే ఈ సీట్లకు సంబంధించి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక సీటు త్యాగం చేయడంపై కూడా కొంత చర్చ జరుగుతుంది. అది వాస్తవాన్ని అటు టీడీపీ జనసేన వర్గాలు కొంతవరకు ధృవీకరిస్తున్న వాతావరణం. అలాగే అటు పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. అనకాపల్లి స్థానాన్ని వదులుకుంటున్నారు. కాకినాడ లేదా మచిలీపట్నం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్గా వినిపిస్తోంది. చూద్దాం వీటన్నిటికీ ఓవరాల్గా ఫైనల్ కన్క్లూజన్ ఎప్పుడు రాబోతుందో. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.